హాయ్ అండి సతీష్. టికెట్ ఫినాలే రేసుల్లో ఎట్లా ఉందంటే ఇంతవరకు జరుగుతున్న గెలవడం కొందరు, ఓడిపోవడం కొందరు, ఇవన్నీ గెలిపోవడం సహజం కదా. కానీ 1+1 ఆఫరు, బంపర్ ఆఫరు, ఊహకందని ట్విస్టులు, గేమ్ చేంజ్ అంతా ఇప్పుడు ఈ టికెట్ ఫినాలే గెలిచే వాళ్ళని బట్టే ఉండబోతుంది. ఇది హైలైట్. ఎందుకంటే హౌస్లో మనం ఎంతవరకు రీతు చౌదరి అండ్ డీమోన్ ఒక జంటగా ఆడుతున్నారు, అట్లాగే ఇట్లా అనుకుంటాం కదా. కానీ 4 జంటలు ఉన్నాయి. ఏ జంట గెలిచినా ఇంకో జంటకు మంట. ఏ తేడా వచ్చిందంటే మాత్రం ఓడిపోతే ఖచ్చితంగా కన్నీటి కడవ అనే వాళ్ళు ఎప్పుడు హోస్ట్ అంటారు కదా, నెత్తి మీద కన్నీటి కడవ పెట్టుకొని వచ్చేవామని కొందరు కంటెస్టెంట్లకు ప్రతి సీజన్లో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి అంటారు కదా. అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేరుగా ఒక అడుగు దూరంలో ఉన్నారు ఫినాలేకి. ఆ ఫినాలే అడుగు పెట్టాలని శతవిధాలు ట్రై చేస్తూ ఉన్నారు. ఎవరు లెవెల్ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు, అట్లాగే ఎవరు స్ట్రాటజీలు వాళ్ళు వేస్తున్నారు. మంచి గేమ్ అయితే ఆడుతున్నారు. మైండ్ గేమ్ ఆడేవాళ్ళు ఆడుతున్నారు, ఫిజికల్గా ఆడేవాళ్ళు ఆడుతున్నారు, రెండు కలిపి ఆడేవాళ్ళు ఆడుతున్నారు, అన్ని రకాలుగా ఉంది. సో ఇలాంటప్పుడు ఈ 1+1 ఆఫర్లో ఈ బై 1 గెట్ 1 లాగా ఎవరు గెలిస్తే ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, ఎలాంటి హైలైట్స్ ట్విస్టులు ఉన్నాయనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు కామెంట్ పెట్టండి. మీకేమనిపిస్తుంది, మీ సపోర్ట్ ఎవరికి, అసలు టాప్ 5కి ఎవరు అర్హులు, నిజంగా మీ టాప్ 5 ఎవరు, లేదా మీ సపోర్ట్ ఎవరికి, విన్నర్ ఎవరు, ఏదో ఒకటి. అట్లాగే టాస్క్ల గురించి కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎంతవరకు చేసుకోకపోతే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బాల్ చేసుకోండి. మంచి అప్డేట్స్ బిగ్ బాస్ గురించి కాదు నేను చెప్పేది, తర్వాత కూడా జెన్యూన్ రివ్యూస్, లోతైన విశ్లేషణలో నా ఎక్స్పీరియన్స్, నాకున్న పరిచయాలు అన్నింటినీ బేస్ చేసుకుని అద్భుతమైన కంటెంట్తో వీడియోలతో మేము ముందుకు రెగ్యులర్గా టచ్లో ఉంటా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. సరే, ఇప్పుడు ఈ టాస్క్లు ఎట్లా ఉన్నాయంటే ఫస్ట్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అప్డేట్స్ అన్నీ ఫస్ట్ మనమే చెబుతాం. నేను చెప్పేసిన తర్వాత ఎప్పటికో ప్రోమోలు, ఎప్పటికో ఎపిసోడ్లు ఎప్పటికో వస్తూ ఉంటే ఇది ఎప్పుడు అయిపోయింది, నేనే చాలా వేగంగా చెప్పేస్తాను కదా, నాకే అనిపిస్తూ ఉంది. అంత ఎర్లీగా అప్డేట్స్ వస్తాయి, మీకు కూడా అనిపించు. నిన్న చెప్పింది ఈరోజు చేస్తున్నారు మీరు, ఈరోజు నేను చెప్పింది రేపు గడిపిస్తుంది. అట్లా అంత స్పీడ్ అండ్ ఫాస్ట్ అది కూడా ఉంటాయి కదా. సరే, బర్నీ అండ్ డీమోన్కి సంబంధించి ఫ్లవర్ సంథింగ్ టాస్క్ నాకు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వారధి కట్టు, విజయం పట్టు. నిజంగా బర్నీ కంటే డీమోన్ ఫస్ట్ స్టార్టింగ్లో కొద్దిగా ఇనిషియేషన్ వచ్చినా ఆయన స్టక్ అయిపోయాడు. ఒక ప్లేట్ పెట్టాల్సి వచ్చిన దగ్గర ఒక్కొక్కటి వారధి కట్టాలి కదా, 24 అని ఇస్తే ఒకటి సెట్ కాకపోతే ఇంకా అదే పట్టుకుని దాంతో కుస్తీలు బట్టి ముందుకు పోలేకపోయాడు. సెట్ కాదేమో, ఫిట్ కాదేమో అని. బట్ బర్నీ ఏం చేశాడు, పెట్టుకుంటూ సెట్ కాకపోతే అది వదిలేసి ఇంకెక్కడ సెట్ అయితే అక్కడ పెట్టుకుంటూ, అంటే అతడు ఏదైతే ఒక స్టిక్ వారధి కట్టేదానికి తెచ్చాడో అది ఎక్కడ సెట్ అయితే అక్కడ పెట్టుకుంటూ పోతాం, నెక్స్ట్ తెచ్చుకుందాం, అట్లా చాలా స్పీడ్ అయ్యి బ్యాగులు విసిరేటప్పుడు కూడా మొత్తానికి ఆయన డామినేషన్ స్పష్టంగా కనబడింది, క్లియర్గా కనబడింది. ఆ టాస్క్ మొత్తానికి తనతో ఎవరైతే సవాల్ చేశాడో డీమోన్ పవన్, ఆయన మీద గెలిచాడు. ఆయన అయితే రేస్లోకి వచ్చేసాడు. ఆ టాస్క్ అప్డేట్ మనం చెప్పుకున్నదే. అట్లాగే ఇప్పుడు బోర్డు మీద ఇది కూడా ఏంటంటే సపోర్టింగ్ టాస్క్, అంటే బయట నుంచి సపోర్ట్ తప్ప హౌస్ మేట్స్ సపోర్ట్ కాకుండా ఇది మంచి పని చేసి నేను ఇంతకుముందు చెప్పే కదా, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ లాగా ఉంది. అట్లా కాకుండా ఉంటే బాగుండేది కాదులే. ఎవరికి వాళ్ళు బయట నుంచి ఎంకరేజ్ చేసుకోవచ్చు తప్ప ఎవరికి వాళ్ళు ఇప్పుడు తనుజ వచ్చి బర్నీకి లేదా కళ్యాణ్కి ఎంకరేజ్ చేయడం, అట్లాగే ఎమ్మెన్యేలు వచ్చి కళ్యాణ్కి, డీమోన్ వచ్చి ఏం పేరు ఆ పిల్ల పేరు రీతు చౌదరికి, ఇట్లా సపోర్టింగ్ ఎంకరేజ్ చేసుకుంటే అట్లా చేసి బాగుంది టాస్క్. ఒక బోర్డు మీద కలర్స్ పూసుకోవాలంట. రీతుకి ఎల్లో కలర్, ఆ కలర్ కూడా మైనస్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. అది లైట్ కలర్ కనుక కలిసిపోద్ది మ్యాక్సిమం. అట్లాగే కళ్యాణ్కి ఏమో రెడ్ కలర్ వచ్చింది, బర్నీకి బ్లూ వచ్చింది. ఇంకా బోర్డు అంతా పూసుకోవడమే, రంగులు అలుముకోవడమే, హోలీ ఆడుకోవడమే. బాగుంది, ఇంట్రెస్టింగ్గా. అయితే ఇందులో ఫైనల్లీ రెడ్ కలరే కొద్దిగా డామినేషన్ కనపడింది. ఆ ఎల్లో, బ్లూ అండ్ ఆ కలర్లో మిక్స్ అయిపోయి ఎక్స్పోజ్ అవ్వాల. ఆ కలర్స్ కూడా కాంబినేషన్ కూడా మంచిదే. సో లక్కీగా కళ్యాణ్కి అయితే కలిసి వచ్చింది ఆ కలర్ కూడా. మొత్తానికి ఆయన అయితే విన్ అయ్యాడు. ఇది మనం అనుకున్నది ఇతడు ఎట్లా అవుతాడు. సరే, ఇంతవరకు ఒక లెక్క. ఇప్పుడు ఏంటి, రేసులో ఉన్నారు ఇంకా టికెట్ ఫైనల్ రేసులో? ఎమ్మెన్యేలు, బర్నీ, రీతు చౌదరి, సుమన్ శెట్టి ఉన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే నేను చెప్పిన ఆర్డర్ ప్రకారం ఎమ్మెన్యేలు, కళ్యాణ్ ఈ వారం నామినేషన్లో లేరు. వాళ్ళకి మరీ అంత ప్రెజర్ ఉండదు, ఏముంది లేదు తర్వాత చూసుకొచ్చిన పరిస్థితి ఉంటుంది. బట్ వాళ్ళకి అంత వెరీ నీడు మనం డూ ఆర్ డై అనే పరిస్థితి ఉండదు. బర్నీకి, రీతు చౌదరికి, సుమన్కి ఖచ్చితంగా నామినేషన్లు ఉన్నారు కనుక టెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ రకంగా ఏదో రకంగా ఈ వారం గెలిచామంటే, ఇక్కడ టికెట్ ఫైనల్ కొట్టామంటే జాక్ పాట్ కొట్టినట్టుగా డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవచ్చు ఒక కొద్దిగా ఆశతో ఉంటుంది. సరే, ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఈ 5గురిలో వీళ్ళకైతే పెద్ద ఫరక్ పడదు. కానీ ఎటు ఎమ్మెన్యేల్ అండ్ కళ్యాణ్ టాప్ 5లో, టాప్ 3లో ఉండే కంటెస్టెంట్లు ఫినాలే, గ్రాండ్ ఫినాలే రోజు మన స్టేజ్ మీద చూడబోతున్న టాప్ 3 కంటెస్టెంట్లలో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఫరక్ పడదు, వీళ్ళకే రిస్క్. ఇప్పుడు రీతు చౌదరి, సుమన్ శెట్టి, బర్నీ పర్వాలేదు, కానీ వీళ్ళందరికీ మెయిన్ టెన్షన్. అయితే ఇప్పుడు ఇక్కడ ఎట్లా గేమ్ చేంజ్ కాబోతుంది, 1+1 ఆఫర్ అని కూడా చెప్పే కదా.
ఇమాన్యుయల్ టికెట్ ఫినాలే గెలిస్తే సంజనాకి ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. అది చూసిందే మీకు తెలిసిందే. హౌస్లో ఎవరెవరు దోస్తులు ఉంటారో, ఎవరెవరికి పాజిటివ్ వైబ్, ఫ్రెండ్లీ వైబ్ అది ఉంటుందో వాళ్ళకి ఆడియన్స్ షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వారం ఓటింగ్లో కూడా సంజనాకి అదే జరుగుతూ ఉంది. ఇమాన్యుయల్ ఇటు ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడతాడు కనుక అతడు గెలిస్తే సంజనాకి బంపర్ ఆఫర్. ఆవిడ ఇంకా పక్క అతను ఓటింగ్లో ఉండడు కనుక ఆ ఓట్లన్నీ ఆవిడకే పడుతుంది. ఆవిడకే ఇటు ఆవిడ పర్ఫార్మెన్స్, ఆవిడ ఫ్యాన్ బేస్, ఆవిడ ఎఫర్ట్స్, ఆవిడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్, ఆవిడ తీసుకున్న స్టాండ్ ఎంత కొంత కనెక్ట్ అయ్యి ఉన్నారు కనుక ఆవిడకి బిందాస్. అట్లాగే రెండో పర్సన్ కళ్యాణ్ గెలిచాడా? ఆయన కొంపకొల్లారా, ఆయన దురదృష్టమైన అనుకోవాలి. ఆయనకి ఇప్పటికి ఆల్రెడీ కెప్టెన్స్ ఈ దశలో పర్టికులర్గా లాస్ట్ వీకే 12వ వారంకి వచ్చేసరికి ఫస్ట్ 3 వారాలు తనూజ డామినేషన్ ఉంటే లాస్ట్ 3 డేస్కి వచ్చేసరికి కళ్యాణ్ డామినేషన్ వచ్చింది. ఈ వారం ఖచ్చితంగా ఆయన నామినేషన్లో ఉంటే బాగుండేది. ఒకటి కెప్టెన్స్ ఇమ్యూనిటీ వచ్చి అతనికి నెగిటివే, మైనస్సే. నేను ఊరికే చెప్పట్లే, ఎందుకు ఆయనకి ఇమ్యూనిటీ అక్కర్లే, ఓట్లలో ఉండాలి, తెలియాలి ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఏ పొజిషన్లో ఉన్నాడు ఏంటని. సరే, ఇంక పోనీ కర్మగాలు గెలిచేస్తే చెప్పే కదా ఫినాలేకి డైరెక్ట్గా ఓటింగ్కి వస్తుంది. 14th వీక్ కూడా తెప్పదు. 13, 14 మరొక 2 వారాలు. అంటే ఈ కీలకమైన దశలో ఆయనకి లాసే కదా, దెబ్బే కదా. సో మరి ఏం జరిగిద్దో చూడాలి, ఆయన దురదృష్టం. ఇక మిగతా వాళ్ళకి వచ్చి చూసుకుంటే 3వ ప్లేస్లో భరణి గెలిస్తే సుమన్ శెట్టికి బెనిఫిట్. ఈ 1+1 ఆఫర్, బంపర్ ఆఫర్ సుమన్ శెట్టికి. ఇతను టికెట్ ఫినాలేకి గెలిస్తే ఆయనకి ఓట్లు అయితే భరణిద్దరికి ఓట్లన్నీ షేర్ అవుతాయి. మీరు ఇది గమనించారు ఫస్ట్ నుంచి. మనది ఇప్పుడు హౌస్లో కూడా మనం కలిసి ఆడతాం, మనం సపోర్ట్ చేసుకుందాం ఒకరికొకరు. మన ఇద్దరం నాకు నువ్వు నీకు నేను తప్ప ఇంకెవరు లేరని మాట్లాడుకోవడం కావచ్చు. ఒకరి నామినేషన్లో రాకపోతే ఒకరు ఉండింటే వాళ్ళకి ఓట్లు అయితే షేర్ అవుతాయి. అట్లాగే ఒకవేళ సుమన్ శెట్టి కూడా గెలిస్తే భరణికి బెనిఫిట్. సో వీళ్ళిద్దరిలో ఈయన గెలిస్తే ఆయనకి బెనిఫిట్, ఆయన గెలిస్తే ఈయనకి బెనిఫిట్, ఓట్లు షేర్ అవుతాయి. ఇక రీతు చౌదరికి గెలిస్తే ఇప్పుడు డీమాన్ పవన్ టికెట్ ఫినాల్ రేస్లోంచి తప్పుకున్నాడు, అవుట్ అయిపోయాడు కనుక ఇక అవకాశం ఎవరికి ఉంది? కేవలం రీతు చౌదరికి ఉంది. ఆవిడ ఇంకా రేసులో ఉంది. పైగా అక్కడ 4 మేల్ కంటెస్టెంట్లు ఇంకా రేసులో ఉన్నారు. పవన్ కళ్యాణ్, ఇమాన్యుయల్, భరణి, సుమన్ శెట్టి. ఈ 4గురితో ఉన్న ఏకైక ఫీమేల్ కంటెస్టెంట్ రేసులో ఈమె. ఒకవేళ ఏమైనా ఇక్కడ ఎవరు ఫీమేల్ మేల్ అని చూసి ఆపర్చునిటీ ఇద్దామని అనుకోరు, అందరూ 100% పెట్టి ఆడతారు. ఒకవేళ రీతు చౌదరి గెలిస్తే ఖచ్చితంగా ఆమెకి ఎటు బెనిఫిట్ ఉంటుంది, డైరెక్ట్గా జంప్ కొట్టేయచ్చు అక్కడికి. అట్ ద సేమ్ టైం డీమాన్ పవన్ కూడా ఈ వారం గండం గట్టెక్కేసాడంటే ఎక్కేసే మాదిరిగా ఓట్లు కూడా షేరింగ్ అయితే హ్యాపీ. సో ఫుల్ ఖుషి. చూసారా, ఉన్నదేమో సుమన్ శెట్టికి భరణికి లింక్, వీళ్ళిద్దరితో ఒక జంట. రీతు అండ్ డీమాన్ వాళ్ళ జంటకు కూడా ఓట్ల పరంగా లింకు, వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉంటుంది. అట్లాగే కళ్యాణ్ గెలిస్తేనే దెబ్బ తప్ప, ఎందుకంటే ఆల్రెడీ తనూజ ఓట్లు అయితే పడతాయి, షేర్ అయితే. బట్ ఆవిడ నామినేషన్లో ఉంది కనుక ఆయన వారం లేడు కనుక కేవలం ఆయన గెలవకుండా ఓడిపోతేనే ఉత్తమం, ఆయన చాలా మేలు జరిగింది. ఇక ఇమాన్యుయల్ అయితే సందన. ఇట్లా ఉన్నాయి జంటలు ఇవన్నీ. అయితే ఇక్కడ ఏంటంటే తనూజ కూడా ఎట్లా ఆడుతుంది, తన గేమ్ తను ఆడుతూ ఉంది. ఇమాన్యుయల్తో వెళ్ళి నువ్వు మూడు ఉన్నాయి కదా, భరణి దగ్గర 3 ఉన్నాయి, అట్లాగే ఏం పేరైనా సుమన్ శెట్టి దగ్గర 3 ఉన్నాయి, నీ దగ్గర 3 ప్లాంక్స్ ఉన్నాయి కదా. సో 3 ఉండే వాళ్ళతో సింగిల్ ఉండే రీతు చౌదరి అండ్ కళ్యాణ్తో వద్దు అంటే తన దోస్తులు కదా, తనకు సపోర్టర్స్ కదా వాళ్ళిద్దరు, రీతు అండ్ కళ్యాణ్. వాళ్ళకి హెల్ప్ చేయలేక వాళ్ళతో ఆడకని చెబుతా ఉంది. అట్లాగే భరణి దగ్గరికి కూడా పోయి నాన్న నువ్వు ముగ్గురేసి చెప్పున ఉండే వాళ్ళు ఎవరైతే సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్తో ఆడు, ఈ సింగిల్ ఉండే రీతి అంటే కళ్యాణ్తో వద్దు అట్లాగే చెప్తుంది. అంటే ఏ రకంగా అయినా తన దోస్తులు, తన సపోర్టర్స్ తనకి కాపాడుకోవాలని తాపత్రయం. అదే విషయం వాళ్ళు చేస్తే తప్పు అంటుంది. మీకు మీరు ఫేవర్ చేసుకున్నారు, సంజనా గారు మీరు ఎందుకు ఇమాన్యుయల్ పొడవలేదు, నామినేట్ చేయలేదు అంటుంది. బట్ ఎవరు ఫ్రెండ్స్, ఎవరు బాండ్స్, ఎవరు సపోర్టర్స్కి వాళ్ళు హెల్ప్ చేసుకుంటారు కదా. ఇది తప్పు కాదు, నా ఫ్రెండ్ ఉండాలనుకోవచ్చు, తప్పు కాదు. కాకపోతే ఆవిడ నా ఫ్రెండ్ ఉండాలనుకుని ఆవిడ ఆడుతూ ఎదుటి వాళ్ళు కూడా తన ఫ్రెండ్ హౌస్లో ఉండాలనుకునేటప్పుడు అట్లా చేస్తే తప్పు అంటుంది. చూసారు, అది బిగ్ బాస్ హౌస్లో ఉన్న మజా. మన ఫ్రెండ్స్ అంతా మనం బాగుండాలి, మన ఫ్రెండ్స్ బాగుండాలి, మన వాళ్ళందరూ బాగుండాలి. బట్ అవతల వాళ్ళకి గొడవలు పడాలంటే ఇది ఈవిడ గేమ్. అట్లా ఆవిడ గేమ్ ఆడుతుంది, తప్పే లేదు. ఇక్కడ ఇమాన్యుయల్ అర్థం చేసుకోలేమో, అలాగే తనుజ అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే ఆడుతున్న మాదిరిగా తల ఊపుతా ఉన్నా, ఆయనకు అర్థం కావట్లే. అట్లాగే ఇంకోటి ఏంటి అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళకి అర్థం కాంతి కూడా ఏంటంటే సింగిల్గా ఉన్న వాళ్ళు కూడా లాస్ట్ వరకు ఉండిపోతే వాళ్ళే తోపు. ఇప్పుడు రీతు చౌదరికి సింగిల్ ఉంది, ఏవో లక్కీగా లాస్ట్ వరకు ఉండిపోయింది అనుకో. ఆ రోజు ఏమైంది, ఒక టాస్క్ ఆడారు కదండి, బాల్ పట్టు గోల్ కొట్టు టాస్క్లు కూడా సుమన్ శెట్టి లాస్ట్ వరకు ఉండిపోయినాడు. ఆయన వీకర్ వదిలేశారు, సర్లే కొంత ఆయనకి శక్తి మేరకు ఆడిని వదిలేశారు. లాస్ట్కి ఆయన ఆ వారం గౌరవ్తో కలిపి కెట్టునయ్యాడా లేదా, వీక్ అనుకుంటే అయ్యాడా లేదా. అట్లాగే అంతకుముందు ఒక హ్యాట్ టాస్క్లు కూడా తనూజ లాస్ట్ వరకు ఉండింది. లాస్ట్ వరకు ఇమాన్యుయల్ ఆవిడే కదా ఉన్నారు.
ఒకవేళ ఆ దశలో ఎమాన్యుయల్ ఫసక్ట్ అయిపోతే అప్పుడు ఖచ్చితంగా అప్పుడే తనూజ టాస్క్ గెలిచేసి విన్ అయిపోయింది హ్యాట్ టాస్క్. అట్లా ఈ పర్టికులర్గా అందులోకి ఇప్పుడు ఈ టికెట్ ఫైనల్ ఈ సీజన్లో పెట్టిన ఈ ప్రాసెస్ అంతా చూసుకుంటే సింగిల్ ఉందా, వీక్ ఉందా, గెలిస్తే ఇవన్నీ లేవు. ఎవరైనా గెలవచ్చు అనే పరిస్థితి ఉంది. ఒక టాస్క్ 3 టాస్క్లు గెలిచి ఒక టాస్క్ ఫెయిల్ అయిపోతే పోయినట్టే కదా. సో అందువల్ల ఎవరైనా జరగచ్చు. అయితే ఇక్కడ కళ్యాణ్ వచ్చి ఇంకా ఫస్ట్ భర్ణ అడుగుతారు, అదేంటి మనద్దరం ఆడదాం అన్నాం కదా, సుమన్ శెట్టి అన్నాను వదిలే అంటే నేను ఎందుకు సుమన్తో ఆడతాను అన్నాడు. కానీ కళ్యాణ్ అక్కడ స్పాట్లో ప్లాంక్ పెట్టేటప్పుడు తర్వాత వచ్చి మళ్ళీ ఎమాన్యుయల్ డీమన్తో కూడా డిస్కషన్ పెడతారు. ఎమాన్యుయల్ కూడా అంటున్నాడు లైవ్లో, అదేంటి భర్ణ నలగలగా అడుగుతాడు అంటే సుమన్ అన్న ఏదో ఆయన ఒక్కడే సపోర్ట్ లాగా మనం ఏదో వాంటెడ్ టార్గెట్ చేసినట్టుగా, ఏం సుమన్ అన్న నేను ఆడేటప్పుడు ఆయనే గెలవచ్చేమో, తనుజతో నేను ఊహించావా, ఆయన బాగా ఆడుతున్నాడు కదా, ఇందాక టాస్క్లో కూడా బాగా ఆడాడు కదా, డీమోన్ అండ్ కళ్యాణ్తో మ్యాక్సిమం ఇస్తున్నాడు కదా. సో వాళ్ళకి అర్థమవుతుంది ఆయన ఇక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు బాబు, బట్ బర్నే అట్లా అడగడం అయితే బాగాలేదు. సుమన్ నన్ను వదిలేయండి అంటే మనమంతా టార్గెట్ చేసినట్టు ఆయన ఏదో సపోర్ట్ చేసినట్టు చూసే వాళ్ళకి అట్లా పోతుంది కదా. సుమన్ కూడా బాగా ఆడుతున్నాడు కదంటే అప్పుడు కళ్యాణ్ కూడా అంటాడు, అంతేనన్నా ఏముంది ఇప్పుడు నేను సుమన్తో ఆడాలనుకుంటున్నాను, నా బెనిఫిట్ నేను చూసుకోలేదు కదా, ఈ టికెట్ ఫైనల్ ఇక్కడ గెలవాలని కోరుకుంటాం కదా. సో అంటే ఆయన సుమన్ సెలెక్ట్ చేసుకుందామని ప్రిపేర్ అవుతావు అన్నాడు. అక్కడ బర్నీతో సుమన్తో ఎందుకు ఆడుతానన్నా కానీ నేను గెలవాలి కదా, ఏముంది అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉండే మాదిరిగా టాస్క్లు ఇస్తారు, సుమన్ గెలిచేస్తే నేను పక్క తప్పుకోవాలి కదా. సో నేను రిస్క్లో పడలేను కదా, అంతే కదా. ఇప్పుడు కళ్యాణ్ చెప్పినట్టుగా ఎమాన్యుయల్ చెప్పినట్టుగా ఎవరు కూడా రిస్క్లో పడరు ఈ దశలో. ఇంకా వాళ్ళ కోసం వదిలే వీళ్ళ కోసం వదిలే అంటే అందరికీ అక్కడ మనం బయట నుంచి ఇన్ని చూస్తానని చెబుతాను కనుక ఎవరికి గ్రాఫ్ ఉంది, ఎవరికి ఓటు ఉంది, ఎవరు పోటుగాళ్ళు, ఎవరు ఆటగాళ్ళు, ఓ 1,00,000 మాట్లాడతాం. బట్ లోపల ఉండే వాళ్ళ టెన్షన్ వాళ్ళకి ఉంటుంది కదా. అరే ఇన్ని రోజులు ఆడుకుంటూ 13 వారాలు ఆడుకుంటూ వచ్చి ఈ ఒక్క అడుగు దాటేసామంటే ఫైనలిస్ట్ అవుతాం. తర్వాత సంగతి ఫైనలిస్ట్లో 5th ప్లేసా, 4th, 3rd, 2nd, విన్నరా రన్నరా పక్కన పెడితే ముందు టాప్ 5కి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా అవకాశం. సో ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. అట్లాంటప్పుడు భరణి కూడా అట్లా సుమన్ అన్న కుదిలే నీ ఫ్రెండ్కి నువ్వు సపోర్ట్ చేసుకుని ఆయన వచ్చి నీకు సపోర్ట్ చేస్తే ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపించింది ఇలా చూశారు కదా ఈ బంపర్ ఆఫర్లో ఒకరు గెలిస్తే ఒకరని, మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనేది కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.